మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాల్లో ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు. ఫోన్ నంబర్ 9849238801. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. జనవరి మాసంలో కన్యా రాశి వారు షాక్ కి గురయ్యే సంఘటనలు జరగబోతున్నాయి. ఈ వీడియో ఆలస్యం లేకుండా చూడండి. ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో మీకు నచ్చితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. రక్త సంబంధికులైన స్త్రీల వల్ల అధికంగా నష్టపోతారు. ఈ రాశి వారు వంశ ప్రతిష్ట, కుల గౌరవాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఇతర కుల వర్గాలను ద్వేషించరు. చేసిన ధర్మాలకు, మంచి పనులకు ప్రచారం చేసుకోరు. కఠినమైన స్వభావం కలవారు అనేటటువంటి బిరుదు వస్తుంది. అయితే మీరు డబ్బుతో పాటు వస్తువులు, ఆభరణాల్లో కోల్పోతారు. కావున జాగ్రత్త. దీనివల్ల ఈ సమయంలో ఇంట్లో తిట్లు తింటారు. గ్రహాల సంచారం అనుకూలంగా లేదు కాబట్టి ఈ మాసంలో డబ్బు పెట్టుబడులు పెట్టొద్దు. బెట్టింగ్ గేమ్స్ కు డబ్బులను, ఆభరణాలను పెట్టి ఆడకండి. మీకు ఎంత తెలిసిన వారు ఉన్నా సరే వారిపై నమ్మకంతో ఆటలకు వెళ్లొద్దు. మోసపోతారు. త్వరగా బాధపడతారు. ఈ మాసం మీరు పాత మిత్రులను కలుసుకుంటారు. వారితో కలిసి ఆనందంగా సమయాన్ని గడుపుతారు. కష్ట సుఖాలు మాట్లాడుకుంటారు. పాత మిత్రులను కలవడం వల్ల మీకు ఆనందం కలుగుతుంది. అయితే ఈ మాసం గ్రహాలు అనుకూలంగా లేనందువల్ల ఈ రాశి వారు బంధుమిత్రులతో, సోదరులతో గొడవలు జరుగుతాయి. బంధువులతో, స్నేహితులతో మీ సంబంధం దెబ్బతింటుంది. ముఖ్యంగా ఈ రాశికి చెందిన మగవారు బంధువులను, స్నేహితులను కలిసినప్పుడు చాలా జాగ్రత్త. మీ మధ్య గొడవలో జరిగే వాతావరణం ఎక్కువే ఉంది. రక్తం కళ్ళ చూస్తారు. జైలుకు కూడా వెళ్తారు. మీకు మరియు మీ బంధువులకు మధ్య ఆస్తి తగాదాలు ఉంటే వారిని కలవడం మానేయండి. గొడవ జరిగే వాతావరణం కనిపిస్తే వెంటనే అక్కడి నుంచి బయటకు వచ్చేయండి. స్నేహితులతో ఎలాంటి గొడవలు పడకుండా ఉండండి. ఆటల్లో చిన్న చిన్న గొడవలు జరిగి కొట్టుకునే వరకు వెళ్తారు. ఈ మాసం గొడవలకు వెళ్లతో. తెలిసిన వారు గొడవల్లో చిక్కుకున్నా, వారి వైపు తప్పు ఉన్నా మీరు వారికి సపోర్ట్ చేస్తే చిక్కుల్లో పడతారు. కోర్టు కేసుల్లో ఈ మాసం కూడా నిరాశే మిగులుతుంది. వాహన ప్రమాదాలు తప్పవు. దూర ప్రయాణాలు చేస్తారు. బైక్ పై, కార్లో వెళ్లినప్పుడు జాగ్రత్త. ఫ్రెండ్స్ తో, ఫ్యామిలీస్ తో, బంధువులతో లాంగ్ డ్రైవ్ కు వెళ్లినప్పుడు జాగ్రత్త. ప్రయాణాల వలన కాస్త ఇబ్బందులే ఉన్నాయి. తండ్రితో, సోదరులతో గొడవ జరిగే అవకాశం ఉంది. దాంపత్య జీవితం బాగుంటుంది. ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. శిరోపీడలు, కళ్లకు సంబంధించిన సమస్యలతో బాధపడుతుంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోండి. అతి ఆలోచనలు చేయొద్దు. ఈ మాసంలో ఈ రాశి వారు ప్రతిరోజు 21 సార్లు ఓం భాస్కరాయ నమః అని జపించండి. సూర్య ఆరాధన చేయండి. సూర్యాష్టకం వంటివి వినడం వల్ల మీలో జ్ఞానం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో అయ్యే గొడవలు తగ్గుతాయి. సో ఫ్రెండ్స్, చూశారు కదా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.